నమస్తే అండి. నా పేరు రామాంజనేయులు. నేను ఏపీఐఐసిలో 40 సంవత్సరాల 5 నెలలు పనిచేసి 2021 జనవరిలో రిటైర్ కావడం జరిగింది. ఈ ఏపీఐసిలో మాకు పెన్షన్ లేదు. మాకు వచ్చే పిఎఫ్ అమౌంట్ మీదనే మేము జీవించాల్సి వస్తుంది. నేను రిటైర్డ్ అయ్యే నాటికి నా జీతం 1,60,000 ఉండేది. రిటైర్డ్ అయిన మరుసటి రోజు నుండి ఒక్క పైసా నాకు రాదు కూడా. సరే పిఎఫ్ వస్తుంది కదా అని నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. సరే పిఎఫ్ ఆఫీస్లో వెళ్ళి పిఎఫ్ డబ్బులు ఇవ్వండి అంటే, అయ్యా మేము ఇది పిఎఫ్ డిపార్ట్మెంట్కి కట్టాం, పిఎఫ్ డిపార్ట్మెంట్కి లెటర్ ఇచ్చాం, 1 నెలలో అయిపోతుంది, మీకు పిఎఫ్ అమౌంట్ వస్తుంది, కాబట్టి వెయిట్ చేయండి అన్నారు. ఎలా చేయాలి సార్, నాకు ఇంత జీతం ఆగిపోయింది, నాకు ఇప్పుడు పిఎఫ్ ఆఫీసులో పంపిస్తామంటున్నారు, ఎప్పుడు వస్తుందంటే 1 మంత్లో వస్తుంది రండి, మీరు వెయిట్ చేయండి అన్నారు. మా 40 సంవత్సరాల సర్వీసులో ఏ రోజు రిటైర్ అయితే ఆ రోజు మాకు పిఎఫ్, గ్రాట్యుటీ ఇవన్నీ ఇచ్చేవాళ్ళం మేము. కానీ కొంతమంది అలసత్వం వల్ల కానీ, వాళ్ళ వ్యక్తిగతం కానీ ఉద్యోగస్తులను సంప్రదించకుండా ఈపీఎఫ్ డిపార్ట్మెంట్కు లెటర్ ఇవ్వడం జరిగింది. 2021 నుండి ఈరోజు వరకు కూడా మాకు రావాల్సినటువంటి భవిష్య నిధి బకాయిలు మాకు రాలేదు. నాలాంటి ఉద్యోగం దాదాపు ఇప్పటికీ 100 మంది ఉన్నారు. వీరి భవిష్యత్తు ఏంటి, ఎంతకాలం జీవిస్తారో తెలియదు. వాళ్ళు ఎందుకు ఎత్తి పెట్టుకున్నారు? మేము రిటైర్ కాకముందు నుండి మేము కొంత అమౌంట్ కూడా, ఎక్స్ట్రా అమౌంట్ కూడా పిఎఫ్ అమౌంట్లోకి జమ చేస్తూ వచ్చాం. రిటైర్ అయిన తర్వాత మా డబ్బులు మాకు ఇవ్వడానికి కూడా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? రేపు మీరు కూడా రిటైర్ అవుతారు కదా, మీకు కూడా ఈ సమస్య వస్తుంది కదా. పిఎఫ్ డిపార్ట్మెంటు ఎందుకు డిలే చేస్తుంది? ఎందుకు మా డబ్బులు మాకు ఇవ్వడానికి ఇబ్బంది పెడుతున్నారు? మరి ఇంకొకటి ఏంటంటే 3 సంవత్సరాలు తర్వాత మీకు ఇంట్రెస్ట్ కూడా రాదని జీవో చెప్తున్నారు. మరి 3 సంవత్సరాల తర్వాత ఇంట్రెస్ట్ మాకు ఎవరిస్తారు? 3 సంవత్సరాల వరకు ఇంట్రెస్ట్ అన్నారు, అది కూడా లేదు. మాకు హైదరాబాద్ చుట్టూ తిరుగుతున్నాం, విజయవాడ పోతున్నాం, ప్రతిసారి ఎండి గారిని కలుస్తున్నాం. ఎవరు వ్యక్తిగతంగా ఎవరు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం మాకు పిఎఫ్ డబ్బులు రాకపోతే. కాబట్టి ఈ విషయం మీద మేము ఎన్ని ఇబ్బందులు పడేది, మా తోటి ఉద్యోగులు ఎంతమంది ఇబ్బంది పడేది కూడా మీకు వీడియోలో చెప్తాం. కాబట్టి ఇది కూడా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చూసి మాకు సత్వరం న్యాయం చేస్తారని మేము విన్నవించుకుంటున్నాం. నమో వెంకటేశాయ. సార్ నమస్తే సార్. నేను 78లో 140 రూపాయల జీతంతో చేశాను సార్. ఏ పేరు? నీ పేరు? ఏ ఊరు? ఇక్కడ సార్ కడప సార్. నాది కడప. అయితే నేను ఇప్పుడు చాలా 40 ఏళ్ళు సర్వీస్ సార్. 10 ఏళ్ళు సర్వీసు టెంపరీగా చేసిన. ఇప్పుడు డిక్లేర్ అయ్యి 34 ఏళ్ళు ఉద్యోగం చేసినాను సార్. ఉద్యోగం చేసినాక మాకు 62 ఏళ్ళని ఇచ్చి 60లోనే రిటైర్మెంట్ చేసినారు సార్. చేసినాక కొంతమంది అందరు కలిసి, ఇంకో 10 మంది కలిసి కోర్టుకు పోయినారు సార్. ఆ కోర్టులో మాకు ఏమీ న్యాయం చేయలేదు సార్. 3 ఏళ్ళు పూర్తి అయిపోయింది. నాకు 2 ఆడపిల్లలు, 1 మగపిల్లలు సార్. బాబు చాలా ఇబ్బంది పడి పైన 7వ అంతస్తు పైనుంచి కింద పడి సుమారుగా దగ్గరగా 15 లక్షల దాకా ఖర్చు అయింది సార్. నాకు ఏ డిపార్ట్మెంట్ పనిచేసేవాడు? ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ సార్, ఏపీఐసిలో. ఇంతవరకు నా బిడ్డకి ఏదే కానీ ఒక 90,000 ఇచ్చినారు సార్. అంటే సార్ డబ్బులు ఇస్తామని చెప్పి, అందులో మధ్యలో 2 ఆడపిల్లలు ఉన్నారు నాకు. 2 ఆడపిల్లలకు ఈ రిటైర్మెంట్ అయిపోతానే డబ్బులు వస్తాయని పెళ్లి చేసినారు సార్. పెళ్లి చేసి ఇల్లు ఉంటే ఒకటి, ఆ ఇల్లు ఆయకం పెట్టేసినాం సార్. ఆయకం పెట్టినాము, ఈ డబ్బులు వస్తాయని లోపల మాకు రిటైర్మెంట్ చేసేసినారు. రిటైర్మెంట్ చేసి చాలా నరకంగా పడుతున్నాను సార్. నేను డబ్బులు లేక 2 ఆడపిల్లలకేమో పెళ్లి చేసిన. బాబు ఏ పని చేయలేడు సార్. పని
చేయక వాడు ఇంట్లోనే ఉన్నాడు. నాకు పరిస్థితులు పోతే కరోనాలో నాకు కరోనా వచ్చి దగ్గరగా 5 లక్షల దాకా ఖర్చు అయింది. దానికి కూడా ₹1,00,000 ఇచ్చినారు సార్ డిపార్ట్మెంట్. ఇచ్చినా కానీ నేను చిన్న జీతమైనా ఏ కొద్దిగా రూపాయి అప్పు చేసుకోకుండా బతుకుతూ వచ్చినాను సార్. ఇప్పుడు నాకు ఈ రికమెండ్ చేసి మేము కోర్టుకు పోయి మేము చాలా నరకం అనుభవిస్తున్నాం సార్. మేము బిడ్డలు డబ్బులు 40 లక్షలు అప్పులు చేసినాం సార్, ఇల్లు కట్టేదానికి పిల్లలకు. ఆ డబ్బులు వస్తే నేను ఇద్దరికి ఇచ్చేస్తామని చెప్పి అనుకున్నాను. అంత లోపల ఏదో ఇట్లా జరిగిపోయింది సార్. నాకు ఏదన్నా న్యాయం చేయకపోతే నేను చాలా రోజులు బతకలేను సార్. నేను ఏం చేయాలన్నా ఏం అర్థం కావడం లేదు సార్. మేము హైదరాబాద్ కూడా సార్, విజయవాడ కూడా గుంటూరు ఆఫీస్ మంగళగిరి ఆఫీసుకు పోయి ఎండి సార్ని కూడా వచ్చినాం సార్. మేము కలిస్తే అంతా 1 నెల 2 నెలల లోపల చేస్తామన్నారు. మేము పోయి వచ్చి కూడా ఇప్పుడు దగ్గరగా 4 నెలలు అయింది సార్. కోర్టుని మమ్మల్ని ఇది చేసి మాకు డబ్బులు లేకుండా నేను చావు బతుకుల్లో ఉన్నాను సార్. మీ ఇంతగా తప్ప నేను ఏం చూసుకోలేను సార్. నేను సార్ మీరు కరోనా టైంలో అంత చేసినారు కదా సార్. మళ్ళీ అందరికీ కార్డు తెప్పించినారు, అందరికీ మంచి చెడ్డని చూసినారు. ఇప్పుడు హైదరాబాద్లో సత్యరెడ్డి సారు, రామచంద్ర సార్ అందరూ పెద్ద పెద్ద ఆఫీసర్లు అంతా ఉన్నారు కదా సార్. వాళ్ళు ఏదైనా మనకు ఇప్పుడు హెల్ప్ చేయొచ్చు కదా సార్ ఆడ దగ్గరగా ఉండి. ఇప్పుడు ఇన్ని కష్టాలలో ఉండాలి. మీరు అంత కష్టాలలో కరోనా టైంలో కూడా మీరు ఆమె తిరిగినారు కదా సార్, తిరిగి చేసినారు. ఇప్పుడు మనకు వాళ్ళు ఏదో ఒకటి పోయి చేసి మంచి చెడ్డ చూడొచ్చు కదా సార్ దగ్గరుండే వాళ్ళంతా. అలా సార్లు సత్యరెడ్డి సార్ దగ్గర కూడా 2 ఏళ్ళు పని చేసినాను సార్. నేను ఇంటికాడ కష్టపడి మేము ఎంతో కష్టపడి అందరికీ సేవలు చేసినాం సార్. ఇప్పుడు సార్ వాళ్ళంతా మంచి చెడ్డ మాకు ఏదో ఒకటి చూసి అందరూ దగ్గరగా ఉన్నారు కదా, కలిసిపోయి ఏదో ఒకటి చూడండి సార్. మాకు మేము చాలా చూడమని చెప్పండి సార్. సార్కు అందరి సార్లకు కొంచెం మా మీద దయ ఉంచి ఏదో ఒకటి చేయండి సార్. మాకు సార్ పిఎఫ్ ఆఫీసు అక్కడే ఉండాలి, దగ్గరే ఉండాలి. అందరూ కలిసి ఇచ్చైనా కదా సార్ మనకు పిఎఫ్ డబ్బులు వస్తాయి. మనకు పిఎఫ్ డబ్బులు రాకపోతే కనుక నేనైతే ఇంక ఎక్కువ రోజులు బతకలేను సార్. నాకు కొంత మీదకి వచ్చేసింది. నేను ఏదైనా చేసుకునే కూడా నేను మంగళగిరి ఆఫీస్లో పోయి ఏదో ఒకటి చేసుకుని ఆడే చచ్చిపోతా సార్. నేను నా పరిస్థితి అంత ఘోరంగా ఉండదు సార్. మీరు దయ ఉంచి ఏదో ఒకటి చేయండి సార్. దగ్గరికి పోయి మీరు దగ్గర ఉండే వాళ్ళంతా చూడండి సార్. పోయి చూస్తే మనకు వస్తాయి సార్ డబ్బులు, పిఎఫ్ డబ్బులు. చూస్తున్నాము సుబ్రహ్మణ్యం, మేము ప్రయత్నం చేస్తున్నాము, రావాలి కదా. మరి ఇదో అంతా అంటున్నారు, మరి నేనేం చేస్తూ ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి వచ్చాదని అంటారు కదా సార్. వచ్చాదనే మమ్మల్ని ఇది చేస్తున్నారు. ఇప్పుడు ఎంత వడ్డీలు నాకు దగ్గరగా 11-12 లక్షలు వడ్డీలు కనిపించినాయి సార్. నాకు వచ్చిన డబ్బులు ఉంటాయనే ఆశ లేకుండా పోతాండి సార్. నేను బతకలేను సార్ చాలా రోజులు. కరెక్టేనయ్యా, నువ్వే కాదు నేను కూడా ఇప్పుడు దాదాపు బంగారంతా కుదవబెట్టి కూడా హైదరాబాద్ స్థలం కూడా అమ్మేశాను. ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ, విజయవాడ చుట్టూ నేను 4 సార్లు తిరిగాను ఎంపీ గారిని. ప్రతి ఎంపీ గారిని కలిసినప్పుడల్లా కలుస్తున్నాము, యుద్ధం అంటుంటాను. మరి ఏం చేస్తాము, మరి ఏం చేయాలో మనకు అర్థం కావడం లేదు. నిజమే సార్, ఏదో ఒకటి మీరు పెద్ద ఆఫీసర్లు సార్. మీరు అన్నీ తట్టుకోగలుగుతారు. నేను నా 4th క్లాస్ ఎంప్లాయీస్ని సార్. ₹130 జీతంతో చేయండి. నేను ఏం నా దగ్గర నిలబెట్టుకుని ఉంటాను సార్. నాకు ఆ జీతం వచ్చే బతుకుతాను సార్. బిడ్డలు లక్షణంగా సాగుతున్నా చదివించుకున్నాను సార్. ఇప్పుడైతే నేను చావు బతుకు లేకుండా బతుకుతాను సార్. నాకు ఏదైనా హెల్ప్ చేయండి మీరు దయచేసి. ఇతను టి సుబ్రహ్మణ్యము వాచ్మెన్గా కడపలో పనిచేశాడు, మరియు తిరుపతిలో పనిచేశాడు, అంతలకల కుప్పంలో పనిచేశాడు. మరి ఇలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. వీళ్ళందరి కోసము మరి హైదరాబాద్లో మా మిత్రులంతా ఉన్నారు. మరి ఒక్కసారి వాళ్ళందరూ కలిసి వెళ్ళి ఆ పిఎఫ్ ఆఫీసులో వాళ్ళందరినీ కలిసి, అయ్యా బాబు మా ఏపీఐఎస్ ఎంప్లాయీస్ రిటైర్డ్ అయినారు, దాదాపు 100 మంది ఉన్నారు, వాళ్ళకి పిఎఫ్ డబ్బులు రాలేదు, ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీరు కొంచెం, ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అందరూ తెలిసే ఉంటారు మా ఆఫీసులందరికీ, కాబట్టి మీరు కూడా కొంచెం కలిసి మా పిఎఫ్ డబ్బులు వచ్చే విధంగా ప్రయత్నం చేయని మన సుబ్రహ్మణ్యంతో పాటు నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. కాబట్టి ఆ హైదరాబాదు పిఎఫ్ ఆఫీసులో మీరు కూడా రేపు రిటైర్డ్ అవుతారు, మా బాధలు మీకు కూడా ఉంటాయి. కాబట్టి మా డబ్బులు మాకు ఇచ్చేదానికి కూడా మీరు ఇంత డిలే చేస్తే మేము ఎలా జీవించాలి ఆలోచించండి. ఈ వీడియో సీఎం ద్వారా వెళ్ళాలని నా మనవి. నాకు తెలిసినటువంటి ఎమ్మెల్యేల గారికి, ఐఏఎస్ ఆఫీసర్ల గారికి అందరికీ నేను ఈ వీడియో పంపిస్తాను. కాబట్టి మా ఏపీఐఎస్ రిటైర్డ్ ఎంప్లాయీస్కు రావాల్సినటువంటి భవిష్య నిధి త్వరగా ఇప్పించాలని నా మనవి. నమో వెంకటేశాయ.